మాజీ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాలు, ఆటో యూనియన్, తోపుడు బండ్ల వర్తక సంఘాలు, ఇంకా అనేక చిన్న వ్యాపార సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మా అన్నయ్య బాక్స్ ప్రసాద్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేదల పాలిటి పెన్నిది, కార్మిక నాయకుడు, కార్మికుల పక్షపాతి. అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే రాజమండ్రి ఇన్ని వేల ఆటోలు, ఇంతమంది ఆటో డ్రైవర్లు బతుకుతున్నారంటే ఒక నాయకుడిని నమ్ముకుని బతుకుతున్నారు. రాజమండ్రిలోని ట్రాఫిక్ వారు ఇబ్బంది పెట్టినా, గతంలో ఆర్టీఓ ఆఫీస్ నుంచి అనేక ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని తట్టుకుని మీ అందరికీ నేను ఉన్నాను రా అని చెప్పి నిలబడిన ఏకైక వ్యక్తి మా అన్నయ్య బాక్స్ ప్రసాద్ గారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అన్నయ్య అందరినీ ఆప్యాయంగా తమ్ముడు అని పిలుస్తాను అనుకుంటారు, కానీ తమ్ముళ్ళు అని సొంతం చేసుకున్నారు. ఆయన సొంత కుటుంబంలోని ఎవరికైనా ఏ కష్టం వస్తే కనుక మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలాగే అన్ని బాక్స్ ప్రసాద్ గారు అలాగే నిలబడతారు. కాబట్టి చూడండి, ఆయన ఒక పార్టీలో లేరు, ఒక ఆలోచన కూడా లేదు. ఇంతమంది ఎప్పుడు కూడా పుట్టినరోజు అంటే ఊవెత్తున వస్తారు, న్యూ ఇయర్ కూడా ఇంత జనం వస్తారు. లైన్లో వెయిట్ చేసి తోపులాట జరుగుతున్నది. ఆయన పుట్టినరోజు అయితే నవ్వుతో భవిష్యత్తు. మేము అందరూ ఆర్గనైజింగ్గా ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము. అన్నయ్య అందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని, ప్రతి యూనియన్, ప్రతి సభ్యుని, రాజమండ్రిలో ఉండే ప్రతి కార్మికుని కానీ, రాజకీయ నాయకుని కానీ, ప్రతి ఒక్కరిని కానీ, అక్క చెల్లెమ్మని కానీ అందరినీ కూడా ఒక సొంత కుటుంబంగా చూసుకుంటారు. ఆయన ఈ రోజు కూడా ఇలా ఉన్నారంటే మనందరి యొక్క ఆశీస్సులు అని చెప్పేసి ఆయన మొహమాట లేకుండా అందరి ముందు చెప్తుంటారు. మేము చిన్నవాళ్ళైనా సరే ఆయన ఎదుగుదల కోరుకున్నామంటే ఆయన ఒక స్థాయిలో ఉండాలి, చూడాలని చెప్పి తాపత్రయపడుతున్నాం. ఈ రోజు కూడా ఆయన ఏ స్వార్థం లేకుండా, గతంలో మీకు తెలుసు పార్టీల గురించి అటు మాట్లాడకూడదు, గుడ్డులో సాకరీ చేశారు. మేము అందరూ కూడా అన్నయ్య గారిని ఏంటంటే పరిస్థితి ఏంటంటే అన్నాం. అయినా కానీ ఆయన ఏమి చేయలేదు, ఆయనకేం చేసుకోలేకపోయారు. డిప్యూటీ మేయర్ ఉన్నారు. ఈ రోజుని డిప్యూటీ మేయర్ అన్న వాళ్ళకి ఒక క్యాన్, అదే రకరకాల వ్యాన్లు, కార్లు మొత్తం అలా తిరుగుతుంటాయి. ఆయన సింగిల్గా స్కూటీ మీద వెళ్ళిపోతుంటారు. ఎవరైనా సరే రాత్రి ఏదైనా గొడవ అయిందనుకో కార్మికులది ఆపి ఏంటో సమస్య అంటారు, టైర్ ప్యాచ్ పడినా సరే ఆపి అడిగి వెళ్ళే ఏకైక వ్యక్తి మా అన్ని బాక్స్ ప్రసాద్ గారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఏ రోజు కూడా ఆశించకుండా నిలబడి కార్మిక పక్షపాతిగా నిలబడి రాజమండ్రి ఇంతమంది కార్మికులను బతుకుతున్నారండి. దానికి ప్రధాన కారణం అన్నయ్య గారు. మేడే కార్యక్రమం చేస్తే ఒక పిలుపునిస్తే వేలాది మంది వస్తూనే ఉంటారు. అన్నయ్య గారి గురించి నేను చెప్పిన తక్కువ అవుద్ది. నాకు తెలిసిన విషయం చెప్పాను. అన్నయ్య గారిని ఈ 2026 సంవత్సరాన్ని సరే స్ట్రాంగ్ తీసుకోవాలి. మీరు మా అందరి కోసం, మీకోసం ఎప్పుడు ఏదో ఆలోచించరు కూడా. మొట్టమొదటిగా క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే కూడా 2025కి అందరికీ గుడ్ బై చెప్పేసి 2026 సంవత్సరాలు అందరూ అడుగుపెట్టాం. ఈ అడుగుపెట్టిన సందర్భంగా కూడా ఎప్పుడు కూడా 2025లో ఏదే విధంగా అయితే మీ యొక్క ఆశీస్సులతో ఇదే జనవరి 1st వచ్చారో ఆ ఆశీస్సుల మేరకు 25లో కూడా మిమ్మల్ని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా 2026లో కూడా మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఆరోగ్య రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఆర్థిక రీత్యా బాగుండాలని చెప్పి కూడా ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఒక బాక్స్ ప్రసాద్ అన్న ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అన్నదానికి నా గొప్ప కాదు. అది ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాను, మీ అందరితోనే మాట్లాడగలుగుతున్నానంటే కేవలం మీ అందరూ నాకు ఇటువంటి భిక్ష అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత వందలాది వేలాది మందితో ఈ రోజుని మామూలుగా వేలాది మందితో ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతానంటే నేను జీవితంలో 2 కార్యక్రమాలు చేసుకుంటాను. ఒకటి ఏంటంటే పుట్టినరోజు వేడుకలు, అలాగే జనవరి 1st కూడా ఎప్పుడు కూడా చేసుకుంటాను. ఇంత ఘనంగా చేసుకోగలుగుతానంటే మీ యొక్క కార్మికుల ఆశీస్సులే. నాకు పార్టీని తాత్కాలికంగా చూస్తుండే కానీ శాశ్వతంగా నేను రాజకీయాన్ని ఎప్పుడు చూడను. నాకు కావాల్సింది ఎప్పుడు కూడా శాశ్వతం కావాలి. శాశ్వతం అంటే కూడా మీరు ఎప్పుడు నా ఎదుట ఉన్నటువంటి కార్మిక సోదరులు కానీ, అలాగే యువత కానీ, అలాగే మీకు ఉన్నటువంటి స్నేహరీత్యా మంచితనం ఉన్నటువంటి ఎవరైతే యువత కానీ, మంచి కానీ, మహిళా సోదరులు కానీ మీ అందరూ నాకు వందలాది మంది వినదంటున్నారు. వాళ్ళందరూ కోరిక మేరకు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మటుకి ఏదైనా మంచి అవకాశం వచ్చి ఏదైనా చేసుకోగలిగితే మటుకి కంపల్సరీ మీ అందరి యొక్క సహాయ సహకారాలతో చేసుకోగలుగుతున్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. ఆనాటి ఏదైతే నేను పొలిటికల్ రాజకీయాలకు వచ్చానో అంచెలంచెలుగా ఎదిగానంటే అది కేవలం ఎప్పుడు నాకు గొప్ప కాదు. ఒకటి నేను అన్నది ఎప్పుడు నేను ఆలోచించను, నేను అన్నది మనం అన్నది జనం అనేది ఆలోచించే మనిషిని నేను. ఎప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మీ ఆదరణ, మీ అంతరాత్మ నాకు లేకపోతే ఈరోజు బాక్స్ ప్రసాద్ లేడన్న విషయాన్ని చెప్తూ, ఏదైతే ఆ రోజున టీఎన్టీసీ నాయకత్వం చేసినా, అలాగే తెలుగు యువత చేసినా, అలాగే 2007, 2012లో ఒక డిప్యూటీ మేయర్గా చేసినా సరే అది నాకు గొప్ప అని కూడా ఎవరి దగ్గర మాట్లాడను, ఇప్పటికీ కూడా చెప్పను. ఎందుకంటే నేను ఈ రోజున ఎదగడానికి కారణం మీ అందరూ కలిసి చేసినటువంటి విత్తనాన్ని ఈరోజు మొక్క కింద
ఎదిగే ఆ మొక్కని మీ అందరికీ నేడిచ్చే పరిస్థితి తెచ్చారంటే అది కేవలం మీరు నాకు ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పి మీ అందరికీ నేను రాజమండ్రి అర్బన్ రోడ్ ప్రజానికానికి నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఏ రోజునైనా సరే కార్మికుల పక్షపాతిని, కార్మికుల ఉంటాను, కార్మికుల కోసం పుట్టాను, కార్మికుల కోసం చస్తానన్న విషయాన్ని మీ అందరికీ చెప్తూ రానున్న భవిష్యత్తులో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఆశీస్సులే తీసుకొని, మీ ఆశీస్సులు అందరూ తీసుకొని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాను. సరే మీడియా సోదరుల ద్వారా కూడా నేను తెలియపరుస్తున్నాను. నాకు ఒక పార్టీ కాదు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, 1-2 సార్లు చెప్తాను, ఏమనుకోవద్దు. పార్టీ తాత్కాలిక, నాకు శాశ్వత మన స్నేహం, మన మంచితనం, మన కలయికలు, మన ఐకమత్యత, మనం కలిసిమెలిసి ఉన్న గుణాన్ని మన పరిగణలో తీసుకొని ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే ప్రసాద్ గారు కంఠోపకంఠంగా ఈ రోజున మీడియా తరఫున మాట్లాడారో దాన్ని మీరు అందరూ పరిగణలో తీసుకొని అన్న ఇలా మాట్లాడారా, అన్న గురించి కూడా మనం ఏదైనా చేయాలన్న ఆశా విధానం కూడా మీలో కూడా ఉండాలన్న విధాన్ని, పట్టుదల కూడా మీలో చూడాలని కూడా నేను నాకు కోరిక. మీ గురించే కష్టపడతాను, మీ గురించే నేను ఏదైనా చేస్తానన్న విషయాన్ని మరొకసారి